వర్షం ఎట్టకేలకు ఆగిపోయింది, మరియు ఎమిలీ కొన్ని వస్తువులను ఇంటికి తీసుకెళ్తుండగా ఒక పిల్లి ఆమెను గమనించింది. దాని పదునైన చూపు ఆమె చిన్న శరీరంపై స్థిరమైంది. క్షణంలో ఎమిలీ వేగంగా పరుగెత్తింది, తడిసిన భూమిలో తన ప్రాణాల కోసం పరుగెత్తుతూ, తన ఇంటి భద్రత వైపు గుండె దడదడలాడుతూ దూసుకెళ్ళింది. దారిలో ఒక రుచికరమైన పుష్పం యొక్క సుగంధం ఒక ఆకలితో ఉన్న మిడత దృష్టిని ఆకర్షించింది. అది దానిని తన తదుపరి ఆహారంగా చేసుకోవాలని ఆత్రపడింది. కాని ఎమిలీ వేగవంతంగా మరియు నిశ్చయంతో తన పుష్పాన్ని కాపాడుకుని సమయానికి ఇంటికి చేరుకుంది. ఆమె స్థిరపడిన తర్వాత తన తల్లితో మెల్లగా మాట్లాడుతూ పుష్పాలను జాగ్రత్తగా అమర్చడం ప్రారంభించింది. వాటి రంగులు వర్షపు రోజుకు వెచ్చదనాన్ని తెచ్చాయి. మరుసటి రోజు ఉదయం వర్షం మళ్లీ భీకరమైన జోరుతో తిరిగి వచ్చింది. కీటకాలు మరియు బొద్దింకలతో ఆనందంగా ఆడుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన ఎమిలీ ఒక భారీ మనిషి ఆమె కోసం ఒక చక్కెర గడ్డను వదిలినప్పుడు అకస్మాత్తుగా దృష్టి మరలింది. సంకోచం లేకుండా ఆమె ఆసక్తితో మరియు ధైర్యంగా దాని వెనక్కి పరుగెత్తింది. ఆ మనిషి ఎంత పెద్దవాడైనా అతను మన చిన్న ఎమిలీని గమనించినట్లు అనిపించింది. వర్షం ఆమె చుట్టూ గర్జించింది.